నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి స్టాక్ మార్కెట్స్లో చాలా మంది పెడుతూ ఉంటారు. చాలా కొంతమందికి మాత్రమే ఆ స్టాక్ మార్కెట్స్లో మనీ తీసుకోవటం కుదురుతుంది. చాలా మంది మనీ కోల్పోతూ ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్లో మనీ ఎందుకు కోల్పోతూ ఉంటారు? ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామచంద్రమూర్తి గారు, అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ స్టాక్ మార్కెట్ అడ్వైజర్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఫస్ట్ మీరు ఈ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు నుంచి మీరు ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నారు? నేను వచ్చి దాదాపు 2000 నుంచి ఉన్నా మేడం. ఆల్మోస్ట్ 18 ఇయర్స్, 2004 నుంచి నేను ఉన్నాను. 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది. సో అంటే మార్కెట్స్ సత్యం క్రాష్, అలాగే ఇందులో ఆల్మోస్ట్ ఆల్ట్ హైట్స్, పీక్స్, లో లెవెల్స్ అన్నీ చూసాం. సో ఆ తర్వాత ఏంటంటే నా ఓన్గా నేను టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాను, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకున్నాను. ఆ తర్వాత మోతిలాల్ ఓస్వాల్ ఓన్ ఫ్రాంచైజీ ఉంది. అలాగే చాలామందికి ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్నాం, అలాగే అడ్వైజరీ ఇస్తున్నాం. సో ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇక అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసుకున్నాక అర్థమైంది ఏంటంటే అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంటాం, అలా సక్సెస్ ప్రతిదానికి ఏంటంటే ఒక పద్ధతి ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటం వల్ల, మనం ఒక రూల్స్ ఫాలో అవ్వకపోవటం వల్ల ఎక్కువ మంది మెయిన్గా దెబ్బతింటాం అనమాట. సో అందుకనే ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ తెలుసుకొని, అలా ఫస్ట్ నేను కూడా చాలా డబ్బులు కోల్పోయాను. ఆ తర్వాత నేను రూల్స్ అన్నీ తెలుసుకున్నాను, చాలా బుక్స్ చదువుకొని. అప్పుడు మాకు ఆ టైంలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఓన్లీ రీడింగ్ బుక్స్ ఎక్కువ ఉండేది. సో అలా ఇంటర్నేషనల్ బుక్స్ అన్నీ కూడా చూసుకొని అలా నాకు నేను దెర్ ఈజ్ ఏ వే ఉంది, ఇందులో అయితే డబ్బులు కనపడుతున్నాయి, అయితే అది తీసుకోవటం తెలియాలి. సో అది తెలుసుకోవటానికి నేను చాలా వర్క్ చేశాను. ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకొని లాసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని, సో ఫస్ట్ అసలు నేను దీనిలో డబ్బు ఉంది, మార్కెట్లో మనీ ఉంది, దానికి ఒక వే ఉంది, ఆ వే తెలుసుకున్నాక ముందు మనం అంటాం కదా, ఇంట్లో గెలిచి బయటకు వెళ్ళాలని. అవును, ఇంటికి గెలవాలి. సో ఇప్పుడు ఎవరిని అడిగితే ముందు అసలు ఫస్ట్ మీకు సంపాదిస్తున్నారా అనే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు కదా. అవును. సో నేను సంపాదించుకుంటున్నాను, ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్, సో మనకి వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనే పాయింట్లో ఇలా అందరికీ కూడా మనం ఎడ్యుకేషన్. మీరు గెయిన్ చేశారు, లాస్ అయ్యారు. అవునండి. సో లాస్ ఎందుకు అయ్యారు? మనకి చాలా మంది కూడాను లాస్ ఎక్కువగా అవుతూ ఉంటారు. దీనికి కాజ్ ఏంటి? సింపుల్ మేడం. ఇప్పుడు మీకు ఒక బెంజ్ కార్ ఇచ్చాను, మీకు డ్రైవింగ్ రాదు, మీకు బెంజ్ కార్ ఇచ్చాను, ఏం చేస్తారు? ఆ కార్ అక్కడే ఉంటుంది, నేను నడుచుకొని వెళ్తాను. అదే మీరు డ్రైవ్ చేద్దామని చూసామనుకోండి, కార్ స్క్రాచ్ అవుతుంది. సో మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదైనా మనం టీచర్ దగ్గర నేర్చుకుంటాం. అవును. ఇక్కడికి వచ్చేపాటికి ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళం మనకి వచ్చులే అని ఒక ఫీలింగ్లో మనం డైరెక్ట్గా ఎంటర్ అయిపోతాం. అదే మెయిన్ రీజన్ అనమాట. అంటే మనం ఒక ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకొని, ఎందుకంటే ఈ మార్కెట్ నేర్చుకుంటేనే మనం దీనిలో రిస్క్ ఏంటి, అలాగే రివార్డ్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అని ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ బ్రోకింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నాయి. అవును. సో ఓన్లీ ఓకే మీరు ఇది కొనండి, అది కొనండి అని చాలా రికమెండేషన్స్ వస్తున్నాయి కానీ, సో ఎందుకు ఎక్కడ ఏంటనేది అంటే డెసిషన్ మేకింగ్లో మనము సెల్ఫ్ డెసిషన్ మేకింగ్ చేసుకునేంత నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం. ఓకే. ఇట్ ఈజ్ నాట్ అవర్ మిస్టేక్. అంటే మనం ఈ ఫీల్డ్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఏదో ఈజీగా ఉంది, చాలా డబ్బులు పెట్టడమే కదా, కొనటమే కదా, ఇప్పుడు మంచి కంపెనీలే కదా అనుకుంటాం. కానీ మనం ఒక డెసిషన్ మేకింగ్, ఇది ఒక ఇన్వెస్ట్మెంటు, ఆ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ రివార్డ్ ఉంది, ఆ రిస్క్ ఎంతవరకు తీసుకోవాలి, రివార్డ్ ఎంతవరకు తీసుకోవాలి అని ఒక ప్రాపర్ వేలో వెళ్ళకపోవటం వల్ల ఫెయిల్ అవుతున్నాం అండి. ఓకే. సో దీనికి ఏమైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారా? డెఫినెట్గా అండి. మేమందరం ఇవన్నీ ఫేస్ చేశాక ఇప్పుడు మేమే ఒక ట్రేడింగ్ అకాడమీని మేము స్టార్ట్ చేసాం, గానుపాటి ట్రేడింగ్ అకాడమీ అని. దీని ద్వారా అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, అలాగే అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాం. ఇలా మేము ఏంటంటే ఇప్పుడు ఒక అన్ప్రొఫెషనల్స్ నుంచి ప్రొఫెషనల్ అవుతాం. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకొని చేసాం అనుకోండి, ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలం. అవును. సింపుల్గా ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ని, ఇన్వెస్ట్మెంట్ని, డ్రైవింగ్ అలాగే కుకింగ్, ఈ మూడు ఒకటే అనమాట. ఓకే. డ్రైవింగ్ ఒకటి, స్టాక్ మార్కెట్లు ఒకటి, కుకింగ్, ఈ మూడు ఒకటే. అందులో మన ఇష్టం లేదు. ఇప్పుడు నాకు సాల్ట్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఇంత సాల్ట్ ఒక కూరలో వేసుకున్నాను అనుకోండి, నేనే తినలేను. అవును. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మన ఇష్టం అనుకుంటాం, కానీ ఇది మన ఇష్టం కాదు. అలాగే డ్రైవింగ్లో ఇప్పుడు అమీర్పేటలో 100 స్పీడ్లో వెళ్ళాలంటే కుదరదు.
సో నాకు బెంజ్ కార్ ఉన్నా, నాకు డ్రైవింగ్ తెలిసినా నేను స్పీడ్ ఎంత వెళ్ళాలనేది రోడ్డుని బట్టి డిసైడ్ చేస్తాను. అవును. సేమ్ టు సేమ్ మార్కెట్ని బట్టి మనం ఈక్విటీలో వెళ్ళాలా, ఆప్షన్స్ తీసుకోవాలా, ఫ్యూచర్స్ తీసుకోవాలా, అలాగే మార్కెట్ యొక్క ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. అది ఎలా ఉంది, అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, రేంజ్లో ఉందా అని ఇవి అవగాహన చేసుకొని మనం డ్రైవింగ్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఒక్కోసారి ఇప్పుడున్న మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా నేను ఇన్వెస్ట్ చేస్తానంటే అవ్వదు. లో లెవెల్స్కి వచ్చాక ఇన్వెస్ట్ చేయగలగాలి. అలా ఆ ఫేజ్ని అర్థం చేసుకొని ఫేజ్ వైజ్గా మనం డెసిషన్స్ మార్చుకోగలగాలి. ఓకే. సో ఇదంతా రావాలంటే మనకు ఒక సరైన నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ రావాలి. దాని గురించి తెలిసిన అడ్వైజర్స్ని ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయటం వల్ల మనం రిస్క్ తగ్గిపోయి మనం రివార్డ్ ఎక్కువ ఉంటాం. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ వీటిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ఎలా ఉంటుందంటే మేడం, ఫస్ట్ మనం మన ఎర్నింగ్స్ని బట్టి మనం ఒక జాబ్ చేసే స్టేజ్కి ఎప్పుడు వస్తామంటే ఒక 25 years మనం స్టార్ట్ చేస్తాం జాబ్ని. అక్కడి నుంచి మనం స్పాన్లు చూసుకుంటే ఒక 70-75 years వరకు మన లైఫ్ని చూసుకుంటే ఆ లైఫ్లో వేరియస్ ఏజెస్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ మారుతుంటాయి. అంటే ఫస్ట్ ఏంటంటే దానిలో అక్యుములేషన్ స్టేజ్. అంటే అప్పుడు మన దగ్గర ఏంటంటే మనీ తక్కువ ఉంటుంది, స్పెండింగ్ ఎక్కువ ఉంటాం, కాబట్టి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అది ఒక 25 years నుంచి 35-40 years వరకు మనం అక్యుములేషన్ చేసుకుంటాం. అంటే మనకున్న అవసరాలని చూసుకుంటూ మనం ఎక్స్ట్రా స్పేర్ని స్పెండ్ ఎక్కువ అమౌంట్ సంపాదించలేం. దాన్ని అక్యుములేషన్ ఫేజ్ అంటాం. ఆ తర్వాత వచ్చి కన్సల్టేషన్ ఫేజ్. అంటే మనం ఒక 40 years నుంచి 60 years వరకు మనం ఇన్కమ్ హై లెవెల్కి వస్తాం. అంటే మన ఎక్స్పెండిచర్ కన్నా మనం ఎక్కువ సంపాదించే స్టేజ్కి వస్తాం. అప్పుడే మనం యాక్చువల్ అసెట్స్ అన్నీ కూడా మనం ఇల్లు కానీ లేకపోతే కార్ కానీ ఏదైనా కొన్ని స్టేజ్కి 35-40 నుంచి 60 వరకు ఆ రేంజ్లో మనం హైయెస్ట్ అమౌంట్ మనం గెయిన్ చేస్తాం. ఆ అమౌంట్స్ని మనం ఈ స్టాక్ మార్కెట్లో కన్సల్టేషన్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే వెల్త్ క్రియేషన్ చేసే స్టేజ్. ఓకే. సో వెల్త్ క్రియేషన్ చేసే స్టేజ్లో ఏంటంటే దాన్ని కన్సల్టేషన్ అంటాం. అంటే మనం వెల్త్ అట్లీస్ట్ మల్టిప్లై అయ్యే ఫేజ్ అనమాట. ఆ తర్వాత ఇది ఒక 60 years వరకు, 40 years నుంచి 60 years వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే మనం మంచి మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేయడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒక 15-20 years జర్నీ దీనిలో అంటే జస్ట్ లైక్ మనం ల్యాండ్ ఎలా కొంటామో అలాగే హౌసెస్ ఎలా కొంటాం, ఇది కూడా అలా మనం కొంత అమౌంట్ మనకున్న స్పేర్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇది ఏమవుతుందంటే కాంపౌండింగ్ అయ్యి మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఫేజ్ వచ్చేసి స్పెండింగ్స్ ఫేజ్. అంటే మనం ఒక 65 తర్వాత మనకి ఏంటంటే ఎర్నింగ్ చేసే ఏజ్ ఉండదు. దీనిలో వచ్చే డివిడెండ్స్ కానీ బోనస్లు కానీ లేకపోతే దీనిలో వచ్చే వెల్త్ కార్పస్ హ్యూజ్ కార్పస్ అయ్యి దాని నుంచి మనకి మనీ రిటర్న్స్ వచ్చి ఆ మనీ ద్వారా మనం లైవ్లీహుడ్ని ఎక్స్పెండిచర్ని ఫేస్ చేసే స్టేజ్ అది. అవును. దాన్ని స్పెండింగ్ స్టేజ్ అంటాం. ఇక ఆ తర్వాత ఫైనల్గా ఏంటంటే గిఫ్టింగ్ స్టేజ్. అంటే మన అసెట్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఎలా అయితే హౌస్ ఎలా ఇస్తున్నామో అలా మనం నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఇస్తామో దాన్ని గిఫ్టింగ్ స్టేజ్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 20 years బ్యాక్ నా లైఫ్ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇన్ఫోసిస్ అనే కంపెనీలో మేము ఉన్నప్పుడు కొంతమంది ఇన్వెస్ట్ చేసిన అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ టైంలోనే దాదాపు సంవత్సరానికి ఒక 3 lakhs డివిడెండ్గా వచ్చేవి. ఇన్ఫోసిస్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసిన షేర్స్ మీద ఒక 3 lakhs డివిడెండ్స్ వచ్చాయి. వాళ్ళు యూఎస్లో ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చి ఆ అమౌంట్ అంతా కూడా ఎంజాయ్ చేసి టూర్స్ అవి చేసుకొని వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే అక్యుములేషన్ స్టేజ్లో, కన్సల్టేషన్ స్టేజ్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగారు కాబట్టి స్పెండింగ్ స్టేజ్ ఎర్లీగా వచ్చింది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ మనకి రిటర్న్స్ వచ్చే స్టేజ్. సో ఇవాళ ఏంటంటే మేము చాలామందికి యంగ్స్టర్స్ కానీ 30-40 years ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇవాళ ల్యాండ్ కొనాలంటే చాలా హై రేట్లు ఉన్నాయి. అలాగే గోల్డ్ కూడా మనం ఎక్కువ ఆర్నమెంట్స్ ఉంటాం కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద మనం హోల్డ్ చేయలేం. అంటే లిక్విడ్గా ఫిజికల్ గోల్డ్ని ఎంతో మెయింటైన్ చేయలేం. అదంతా థెఫ్ట్, ఇదంతా ప్రాబ్లం ఉంది. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న ఆల్టర్నేట్ చూసుకుంటే ఈ అసెట్ క్లాసెస్లో ఈక్విటీ అసెట్ మంచి రిజల్ట్ ఇచ్చే అసెట్ క్లాస్ అనమాట. దానివల్ల మనందరం కూడా ఒక్కసారి అంటే రెండోది ఏంటంటే ఇండియాని తీసుకుంటే ఇవాళ టాప్ 5 నుంచి వరల్డ్లో టాప్ 3కి వెళ్ళే నెక్స్ట్ 3-4 yearsలో వెళ్తుంది. సో ఇట్ ఈస్ అ గోల్డెన్ టైమ్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఇప్పుడు ఎకానమీ చూసుకున్న తర్వాత బయట కంట్రీస్లో ఎక్కడ ప్రతి చోట అన్సర్టనిటీ ఉంది.
అంత యుద్ధాలు, అంత గందరగోళం, అన్ఎంప్లాయ్మెంట్ రేటు హైలో ఉండి రకరకాల టెన్షన్లో ఉన్నారు. ఓన్లీ ఇండియానే పీస్ఫుల్గా మంచి కన్సల్టేట్గా మంచి గ్రో ఇస్తుంది. జీడిపి 7 రేంజ్లో వెళ్తుంది. కాబట్టి ఏంటంటే ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మంచి ఎర్నింగ్స్, మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రీ అమౌంట్ ఏదున్నా కానీ, ఎంత అమౌంట్ ఫ్రీ అమౌంట్ అంటే అప్పులు చేసి మనం తేకూడదు. మనకున్న అమౌంట్లో ఫ్రీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి రిటర్న్స్ని, మంచి హ్యూజ్ వెల్త్ని క్రియేట్ అవుతుందండి. ఓకే. అయితే కొంతమంది ట్రేడింగ్ అని చేస్తూ ఉంటారండి. ఆ ట్రేడింగ్లో కూడా మనకు స్టాక్స్ లాగే ఒక్కోసారి వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి. సో ఈ ట్రేడింగ్ గుడ్డా బ్యాడా? ఈ ట్రేడింగ్ చేయడం వల్ల మనకి లాభమా నష్టమా? ట్రేడింగ్ గుడ్డే మేడం, ట్రేడింగ్ బ్యాడ్ కాదు. బట్ నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేయడం బ్యాడ్. ఓకే. ఇక్కడ మా ట్రేడింగ్లో ప్రాబ్లం ఏం లేదు. మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ గైడెన్స్ లేకుండా, మనం ఒక రిస్క్ రివార్డ్, ఒక సరైన యాక్టివిటీ ప్లానింగ్ లేకుండా చేయటం వల్ల లాస్ అవుతున్నాం. ఓకే. అది మేజర్ అనమాట. అందరం ఏంటంటే ఇప్పుడు ఒకరోజు వచ్చిందని ప్రతిరోజు అలాగే వస్తుంది అనే ఫీలింగ్స్లో ఉండటం వల్ల ఫెయిల్ అవుతున్నాం అనమాట. ట్రేడింగ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఓకే. సో దీన్ని ఎలా చెప్తామంటే, మనం ఇప్పుడు కారు ఉంది, 100-120 స్పీడ్ వెళ్ళాలి అంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, రోడ్డు స్ట్రాంగ్ ఉండాలి, రోడ్డు కరెక్ట్ వేలో ఉండాలి. అలా ఉన్నప్పుడు అలా చేయాలి. ఇంకోటి మర్చిపోయారు, ట్రాఫిక్ కూడా తగ్గి ఉండాలి. అంటే ఆ స్కిల్స్ పెంచుకోవాలి. అంటే మనం ముందు డ్రైవింగ్ స్కిల్స్ పెంచుకున్నాక మనం అప్పుడు స్పీడ్ వెళ్తాం. అవును. అంటే ఇప్పుడు ట్రేడింగ్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, 1 ఇయర్ వెయిట్ చేసి వచ్చే మనీని ఒక 1 డేలో సంపాదిద్దాం అనుకున్నప్పుడు మనం స్కిల్స్ పెంచుకోవాలి. ఆ స్కిల్స్ లేకుండా ఓన్లీ నాకు డబ్బులు ఉన్నాయి, మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30 దాకా ఉంటుంది, నేను ఏదో ఒకటి బయింగ్ సెల్లింగ్ చేసేస్తానంటే రాదు. సో స్కిల్స్ పెంచుకొని ఆ యొక్క పేషెన్స్, స్కిల్స్, దానికి రిక్వైర్మెంటు, టెక్నికల్గా అనాలిసిస్ చేయగలగాలి. ఒక స్టాక్ని అనలైజ్ చేసుకోవాలి, చార్ట్స్ చూసుకోగలగాలి. దానికి తగ్గ ఇవి నేర్చుకున్నాక ట్రేడింగ్లో మంచి మనీ ఉంది. ఓకే. అయితే కొంతమంది ఇంకా మనం తీసుకున్నట్లయితే స్టాక్స్ షార్ట్ టర్మ్స్లో స్టాక్స్కి పెట్టాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఒక 3 స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా షార్ట్ టర్మ్లో పెట్టుకుని? డెఫినెట్గా అండి, 3 స్టాక్స్ డెఫినెట్గా అండి. ఫస్ట్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ చెప్తున్నాను మేడం. యాక్సిస్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు 1150, 1160 ఆ రేంజ్లో ఉంది. ఇది ఆల్రెడీ 1350 నుంచి మొన్న ఫాల్ అయింది. సో యాక్సిస్ బ్యాంక్ మనందరికీ తెలిసిన కంపెనీ, మంచి స్ట్రాంగ్ కంపెనీ. సో యాక్సిస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 1-2 మంత్స్లో 10% నుంచి 15% దాకా రిటర్న్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మొన్న రీసెంట్గా వచ్చింది ఓలా మొబిలిటీ, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వాళ్ళది. అది మేము 90 రూపీస్ నుంచే మేము రికమెండేషన్ ఇచ్చాం. అది 140 దాకా వెళ్ళింది. ఇప్పుడు 125 ఆ రేంజ్లో ఉంది. సో చిన్న ఇన్వెస్టర్స్ 100 రూపీస్, 120 రూపీస్ స్టాక్ అనమాట. ఇది మొన్నే రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఇది 150, 160 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 125 నుంచి 110 ఆ మధ్యలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మూడోది ఏంటంటే కళ్యాణ్ జ్యువెలరీస్. కళ్యాణ్ జ్యువెలరీస్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మనందరికి తెలిసిన కంపెనీ, మంచి కన్సల్టేషన్ నుంచి అవుట్ బ్రేక్ అయింది. ఇది 580 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు 580, 550 మధ్యలో బై చేయండి. 650 నుంచి 700 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు చెప్పిన మూడు డిఫరెంట్ సెగ్మెంట్స్, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక షార్ట్ టర్మ్ కింద మీరు తీసుకోవచ్చు. అయితే మెయిన్ ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు మీరు కూడా చెక్ చేసుకోండి, ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.